ఓకే. హాయ్ డార్లింగ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇయాల ఏంటిదంటే 'టాకో మహారాజ్' మూవీ అయితే చూసా అనమాట. మరి చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అని తెలుసుకుందాం. ఓకేనా. మరి బాలయ్య బాబు గారు మరి హిట్ కొట్టారా లేదా అని తెలుసుకుందాం. ఓకేనా. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే మన నానాజీ ఒక పాపని సేవ్ చేసుకుంటూ వస్తుంటారనమాట. అసలు పాప ఎవరు? అసలు నానాజీ ఎవరు? అసలు పాపని ఎందుకు సేవ్ చేయాలనుకుంటా నానాజీ? అలాగే మనకి 'టాకో మహారాజ్' ఎవరని తెలుసుకోవాలంటే మూవీ అయితే చూసా అనమాట. మరి చూసాక నాకు ఎలా అనిపించింది? ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందని తెలుసుకుందాం. ఓకేనా. ఇది భయ్యా ప్లాట్ అయితే. ఆల్రెడీ మనకైతే ట్రైలర్‌లో అయితే చూపెట్టారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలనమాట. వన్ అండ్ ఓన్లీ మన బాలకృష్ణ గారు అనమాట. అసలు నేను బాలకృష్ణ గారి ఫిల్మే చూసానా అన్నట్టు అనిపించింది భయ్యా. ఎందుకంటే బాలకృష్ణ గారికి తెలిసిందే కదా! సంబంధం లేకుండా డైలాగ్స్ వస్తుంటాయి. సంబంధం లేకుండా ఫైట్స్ వస్తుంటాయి. ఓవర్ ద టాప్ ఉంటాయన్నమాట. అలా కాకుండా లాజిక్‌తో సహా మంచిగా లాజిక్‌తో ఫైట్స్ ఉంటాయన్నమాట. ఓవర్ ద టాప్ అయితే అస్సలు ఉండవన్నమాట. అలాగే మనకైతే మంచి మంచి డైలాగ్స్ కూడా ఉంటాయన్నమాట. ఎలివేషన్ డైలాగ్స్ ఉన్నా కూడా మంచిగా అనిపిస్తాయి మనకైతే డైలాగ్స్ కూడా మనకు బాలకృష్ణ గారు కూడా చాలా బాగా అయితే యాక్టింగ్ అయితే చేశారనమాట. బాలకృష్ణ గారి 3 లుక్స్ అయితే ఉంటాయన్నమాట. 3 లుక్స్ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి అనిపించింది నాకైతే. అలాగే మనకి ఇంకో ప్లేస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే తమన్ గారు భయ్యా. తమన్ గారు అయితే ఏమన్నా కొట్టారు భయ్యా. అసలు నెక్స్ట్ లెవెల్ అయితే కొట్టారు భయ్యా తమన్ గారు అయితే. ఈచ్ అండ్ ఈచ్ అసలు ఆయన గురించి మనకైతే సినిమాకైతే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే అంటే అంత బాగా అయితే కొట్టారు భయ్యా తమన్ గారు అయితే. కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి. కొన్ని కామెడీ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి భయ్యా. అండ్ ఫస్ట్ హాఫ్‌లో అయితే మంచి డ్రామా అయితే ఫీల్ చేశారు భయ్యా. డ్రామా కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇంటర్వెల్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్యా. ఏమన్నా ఫైట్ సీక్వెన్స్ అని చెప్పుకోవాలి. ఇంటర్వెల్ అయితే నెక్స్ట్ ఇంటర్వెల్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. డైలాగ్స్ కూడా చాలా బాగా అయితే రాశారు భయ్యా. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా అయితే తీశారు భయ్యా మా బాబీ గారైతే. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ కూడా చాలా బాగా ఖర్చు పెట్టారనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా అయితే తీశారు భయ్యా. ఇవే భయ్యా ప్లస్ పాయింట్ అయితే నాకైతే అనిపించింది. మైనస్ పాయింట్ విషయానికి వస్తే సంబంధం లేకుండా వచ్చిన అంటే మనకు 'దబిడి దిబిడి' సాంగ్ భయ్యా. అసలు ఎందుకు పెట్టారో తెలీదు. అసలు బాగా ట్రోల్ అనిపించింది నాకైతే. అండ్ కొరియోగ్రఫీ కూడా చాలా బాలేదు అనిపించింది నాకైతే. అండ్ అసలు ప్లేస్‌మెంటే లేదు భయ్యా ఆ సాంగ్స్ రావటానికైతే. ఎందుకు పెట్టారో తెలీదు. 'దబిడి దిబిడి' సాంగ్ అనమాట. అండ్ వేరే సాంగ్స్ కూడా అంత గొప్పగా అయితే లేవు అనిపించింది. కొన్ని ల్యాగ్ సీన్స్ అయితే ఉంటాయి భయ్యా మూవీలో అయితే. అలాగే నాకైతే ఫ్లాష్ బ్యాక్ సీన్ అయితే వస్తుందనమాట. ఫ్లాష్ బ్యాక్ అయితే చాలా రొటీన్ ఫ్లాష్ బ్యాక్ అయితే నాకైతే అనిపించింది. ఫ్లాష్ బ్యాక్‌లో కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ కాలేదనిపించింది. ఎలివేషన్ సీన్స్ పడ్డా కూడా అంత గొప్పగైతే ఉండవు భయ్యా. ఎలివేషన్ సీన్స్ అయితే ఫ్లాష్ బ్యాక్‌లో. మనకు బాబీ డియోల్ గారిని అయితే జోకర్ అంటే జోకర్ చేశారు భయ్యా. అసలు ఎందుకు అలా జోకర్ చేశారు నాకైతే అస్సలు అనిపించలేదు. కానీ క్లైమాక్స్ కూడా మనకైతే అంత గొప్పగా అయితే ఉండదనమాట. రొటీన్ క్లైమాక్స్ అయితే నాకైతే అనిపించింది. ఒకవేళ క్లైమాక్స్ కూడా చాలా బాగుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి భయ్యా మూవీ అయితే. కానీ రొటీన్ క్లైమాక్స్ అయితే నాకైతే అనిపించింది. యాక్టింగ్ విషయానికి వస్తే చాలా మంది అయితే యాక్టర్స్ అయితే ఉన్నారు భయ్యా. ఇగ వాళ్ళ పేరు చెప్తే ఈ వీడియో అయితే లాగ్ అయిపోతుంది. అందుకే నేను చెప్పట్లేదు. అందరు కూడా మనకైతే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే ఇచ్చారు భయ్యా. అండ్ చాలా మంది అయితే యాక్టింగ్ అయితే చాలా బాగా అయితే చేశారు. ఏదో కూడా మనకైతే అనవసరమైన యాక్టర్స్ అయితే రాలేదనిపించింది. అండ్ అందరికైతే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే ఇచ్చేసారు మన బాబీ గారైతే. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా చెప్పరా అంటే ఓకే. ఇట్స్ గుడ్ అనిపించింది భయ్యా నాకైతే. మీరు వెళ్ళండి. మీరు చూడండి. మీకేలా అనిపించింది కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓకేనా. మరి మీరు వెళ్లారా? వెళ్ళలేదా? కింద కూడా కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓకేనా. నాకు మాత్రం ఇట్స్ గుడ్ అనిపించింది అంతే. మరి అయితే భయ్యా మరి మూవీ రివ్యూ అనమాట. మరి మీకెలా అనిపించింది? వీడియో నచ్చిందా? నచ్చలేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టి, షేర్ కొట్టి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళా వేరేలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.